కృష్ణా జిల్లా పాడి రైతుల ఉత్పత్తి సంఘంకి సంబంధించినటువంటి ఏవైతే ఎన్నికలు జరిగాయో, ఆ ఎన్నికలు ఇప్పుడు మరో కొత్త టర్న్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ అధిష్టానం ముందు నుంచి చెప్తున్నటువంటి ఒక నిర్ణయానికి కాకుండా, సొంతగా అంటే టీడీపీలో ఉండి, టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ ఒక వ్యక్తిగా ముద్రపడ్డటువంటి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. అలాగే పార్టీ నుంచి కూడా సీరియస్‌గా స్పందనొచ్చేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అసలు ఇందులో ఏమైంది అనేది చూస్తే గనక దాదాపు 15 మంది సభ్యులు ఉండేటువంటి అంటే డైరెక్టర్లుగా ఉండేటువంటి ఆ సంఘానికి సంబంధించి 3 పోస్టులు ఖాళీ అయ్యాయి. అంటే 3 డైరెక్టర్ పోస్టులు ఖాళీ అయితే ఆ మూడింట్లో చలసాని ఆంజనేయులతో పాటు మరో ఇద్దరు పోటీ చేశారు. నిజానికి అక్కడ ఎన్నిక జరిగేలాగా 4వ వ్యక్తిని కూడా బరిలో ఉంచినప్పటికీ అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ముందుగానే చలసాని ఆంజనేయులు ఈసారి చైర్మన్‌గా కాకుండా ఇతరులను నియమించాలని చెప్పి ఇతరులు ఉండేలాగా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండేలాగా అనేది ఒక నిర్ణయం జరిగింది. ఆయన కూడా టీడీపీ వ్యక్తే. కానీ ఈసారి మరొకరికి అవకాశం ఇవ్వాలి అనేది అక్కడ జరిగినటువంటి నిర్ణయం. కానీ ఆ నిర్ణయానికి విరుద్ధంగా చలసాని ఆంజనేయులు తనకే ఈసారి కూడా చైర్మన్ కావాలన్నటువంటి ఉద్దేశంతో పావులు కదిపారు. పార్టీ పెద్దలు చెప్పినటువంటి మాట కూడా వినకుండా తను పోటీ చేయడంతో పాటు మరో ఇద్దరు తనకు సంబంధించిన వాళ్ళు పోటీ చేశారు. అయితే అనూహ్యంగా 4వ వ్యక్తిని నిలబెట్టినప్పటికీ కూడా తనకు సంబంధించిన ఒకరితో నామినేషన్ చివరి నిమిషంలో అంటే కేవలం నామినేషన్ల విత్‌డ్రాకు మరో 3 నిమిషాల సమయం ఉందనగా చివరి నిమిషంలో విత్‌డ్రా చేయించడంతో 3 డైరెక్టర్ పోస్టులు అనేవి యునానిమస్ అయ్యాయి. సో ఎలక్షన్ జరగాల్సిన చోట ఎలక్షన్ కాకుండా చలసాని తన మొత్తం గత కొన్నేళ్లుగా తనకున్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి ఎలక్షన్ కాకుండా చూశారు. సో ఎలక్షన్ కాలేదు కాబట్టి ఎలక్షన్‌కి అవకాశం లేదు కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ ఆ ముగ్గురు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చెప్పడం, ఆ తర్వాత మిగతా డైరెక్టర్లతో కలిసి బోర్డు మీటింగ్ కావడం, అందులో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకోవాలి కాబట్టి మళ్ళీ చలసాని ఆంజనేయుల్ని ఎన్నుకున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది అనంటే నిజానికి పార్టీ ప్రభుత్వంలో ఉండకుండా స్వతంత్రంగా ఒక సంఘంగా పనిచేస్తుంది ఆ వ్యవస్థ. దాదాపు 1,200 కోట్ల టర్నోవర్ ఉంటుంది ఆ పాల సంఘానికి. కానీ ఇక్కడ దాని పేరుకు రాజకీయేతరంగా ఉన్నప్పటికీ కూడా అందులో తెర వెనుక పార్టీల మద్దతుదారులు కావచ్చు, లేదంటే సానుభూతి పరులు మాత్రమే ఎక్కువగా ఆయా కీలకమైనటువంటి పదవులు చైర్మన్‌లుగాను, డైరెక్టర్లుగాను ఉంటారు. కానీ ఈసారి పార్టీ చెప్పిన వ్యక్తి కాకుండా మరొకరికి ఎంపిక చేయడంతో పార్టీ కూడా సీరియస్‌గా స్పందించింది. వెంటనే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు చైర్మన్ ఎన్నిక అయిన తర్వాత పార్టీ ఏం చెప్పింది, పార్టీ ఏం జరిగింది అనే దానికి సంబంధించి చైర్మన్‌తో మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత రాజీనామా చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ముందుకు వెళ్తే పరిస్థితులు సరికాదు. అలా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడం కూడా సరైంది కాదు. ఎందుకు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చాలా బలమైనటువంటి ప్రతి ఊరికి ప్రతి రైతుకు కనెక్షన్ ఉన్నటువంటి సంఘం కాబట్టి ఖచ్చితంగా పార్టీకి ఇబ్బంది అవుతుంది, పార్టీ నిర్ణయానికి ఇబ్బంది అవుతుంది, పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఇద్దరు మంత్రులు స్వయంగా వచ్చి చెప్పిన తర్వాత తాను హఠాత్తుగా అనారోగ్యం అని చెప్తూ ఇట్లా హాస్పిటల్‌కి వెళ్లి జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా తను డిశ్చార్జ్ కానంటున్నాడు. అంటే దీని అనారోగ్యం ఒక డ్రామాగా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. కానీ తనకు కావాలని అంటే రాజకీయ దురుద్దేశంతో భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆలోచనలతో పార్టీతో కుమ్మక్కయ్యి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అనుకూలంగా ఉండేటువంటి డైరెక్టర్లు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే తనకు ఆరోగ్యం బాలేదు, అనారోగ్యంగా ఉన్నారు అని చెప్పి అస్వస్థత అని చెప్పి ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. డాక్టర్లు ఏం లేదు అంతా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ కూడా అనారోగ్యం పేరుతోటి డిశ్చార్జ్ కాకపోవడం కూడా అంటే డిశ్చార్జ్ అయితే మళ్ళీ తనను రాజీనామా చేయమని ఒత్తిడి తెస్తారనేటువంటి ఒక అనుమానంతోటి తను డిశ్చార్జ్ కావట్లేదు. కానీ ఇక్కడ ఇప్పటికిప్పుడు చైర్మన్‌గా తనకు తాను స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అప్పటి వరకు ఎవరు ఏం చేయలేరు. కానీ పార్టీ పరంగా జరిగినటువంటి ఈ మొత్తం విషయంలో కూడా ఇటు అధిష్టానం కూడా సీరియస్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు దగ్గరుండి ఎలక్షన్ జరిగితే పార్టీ అధికారంలో ఉన్న పార్టీగా అధికారంలో ఉన్న పార్టీ తన ఒక చైర్మన్‌గా ఎవరు ఉండాలి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కాకుండా ఇతరులకు తెర వెనుక చక్రం తిప్పుతూ ఉంటే మీరేం చేస్తున్నారన్నట్టు సదరు మంత్రుల మీద కూడా కొంత అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా అయితే ఏదైతే ఈ మొత్తం ఇష్యూ అనేది రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరంగా చాలా బలమైనటువంటి సహకార సంఘంగా ఉంది.
కాబట్టి ఇది ఎటువైపు దారి తీస్తుందో అన్నటువంటి అనుమానాలు కూడా పార్టీలో వ్యక్తమవుతాయి. కానీ పార్టీకి సీనియర్ నేతగా అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఇలా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడం అనేది అందరూ కూడా ఇటు ఒక సాధారణ కార్యకర్త నుంచి పై స్థాయి పెద్ద స్థాయి లీడర్ల వరకు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది.